ఈ వీడియో గానీ ఫుల్ గా చూసారంటే పాస్తాని ఎలా వండకూడదో ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో. ఏ వంట అయినా సరే అది చేసే రీతిలో చేస్తేనే తినగలం. దాన్ని వెరైటీగా ట్రై చేయాలని ఇలానే అవుతుంది. అసలు ఏమైందో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. యాక్చువల్ గా పాస్తా మష్రూమ్ ఫ్లేవర్ తీసుకున్నాం అనమాట. ఇంతకు ముందు వేరే ఫ్లేవర్ తీసుకొస్తే అది నార్మల్ గా చేస్తే టేస్ట్ చాలా బాగుంది. ఇది ఒక కొంచెం డిఫరెంట్ గా చేద్దామని చెప్పి వాటర్ లో బాయిల్ చేసి టొమాటో ఆనియన్స్ అన్ని వేసేసి వాటర్ పోసిన తర్వాత పాస్తా వేసి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి వెయిట్ చేసాం అనమాట. రిజల్ట్స్ అయితే సూపర్ వచ్చాయి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకొని, మీ దగ్గర వెజిటబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. అండ్ వేయించుకున్న తర్వాత టొమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే ఇలా బయటకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ టమాటా కూడా బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఆ బాయిల్ అయిన తర్వాత వాటర్ లో పాస్తా వేసేసాం. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచి దాంట్లో ఇచ్చిన మసాలాని లాస్ట్ లో స్ప్రింకిల్ చేసుకొని అలా కలిపేసి దానిపైన కొంచెం లైట్ గా ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీ మంచిగా చెప్తున్నా, ఇలా మాత్రం అస్సలు ట్రై చేయకండి, డిసప్పాయింట్ అవుతారు. ఇన్స్టెంట్ పాస్తా కాబట్టి టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, బట్ మనం అనుకున్నట్లు రావాలంటే అది చెప్పినట్టు చేస్తేనే బాగుంటుంది.